ఆ కొండ మీదకి అటువంటి వాతావరణంలో ఎముకలు కొరికేసేటటువంటి చలిలో ఏమీ ఉండదు. పాప ఆ మెట్లెక్కేటటువంటి షెడ్లలో ఒక మూలకి తెచ్చుకున్న బ్యాగ్ తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. ప్యాసింజర్ ఎక్కడానికి డబ్బు తప్ప ఇంకోటి ఉండదు వాళ్ళ దగ్గర. ముడుపు కట్టి తెచ్చుకున్న డబ్బులు ఆ హుండీలో వేసేస్తారు తప్ప ప్రాణం పోయినా అందులోంచి రూపాయి తీయరు. అంత భక్తితో వచ్చి సేవిస్తున్న వాళ్ళకి ఇవాల్టికి దర్శనమై తృప్తిగా వస్తున్నారంటే వెంకటేశ్వరుడు ఉన్నారనడానికి మీకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నేనంటాను, ఆనంద నిలయంలో వెతక్కండి వెంకటేశ్వరుడి కోసం. వెంకటాచల క్షేత్రంలో ఉన్న సామాన్యుడు తృప్తితో వెళ్ళిపోతున్నటువంటి ఆనందంలో మీకు వెంకటేశ్వరుడు కనబడతాడు. అక్కడున్నాడు. అందుకే స్వామి నటించుచుండు ఈ శైలమందు అన్నారు. ఆ పర్వతం అంతటి మీద ఆయన నర్తిస్తూ ఉంటాడు. ఆ పర్వతమేమి నమ్ముకున్నటువంటి వాడి ప్రతి ఇంటిలో, ప్రతి వాడి గుండెలో, వాడి ముందు, వాడి వెనక, వాడి పక్కన స్వామి నిలబడి ఉంటాడు.